మహానటుడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారంభమంటూ విప్లవాన్ని లేవనెత్తి మానవ లోకంలోని రాజకీయ పరిస్థితుల్ని అక్కడి పరిస్థితులతో ముడిపెట్టడం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. జయహో నరుడా అంటూ యమభటులంతా యముడి మీదకు దండెత్తేందుకు ప్రోత్సహించిన సత్యం పాత్రలో నటించారు రామారావు గారు. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారంభం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారంభం. నరకలోకమున్న కార్మిక శక్తికి తిరుగే లేదని చాటిద్దాం. ఇంకిలాబ్ జిందాబాద్, కార్మిక సంఘం జిందాబాద్. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు. వెట్టి చాకిరికి తలపై మొట్టు వెయ్యందర్రా అందరు ఒట్టు. ఒట్టు 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 ఒట్టు. భూలోకమే మన పుణ్యతీర్థమని, భూలోకమే మన పుణ్యతీర్థమని నరుడే గురుడని పూజిద్దాం. భూలోకం జిందాబాద్, భూలోకం జిందాబాద్. అడవిరాముడు సినిమాలోని పాటలు జోరుగా హుషారుగా ఉంటాయి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనే పాటలో ఎన్టీఆర్ జయప్రదల ఉత్సాహవంతమైన నటన నిజమైన భావ మరదళ్లను తెరమీద నిలుపుతుంది. ఈ పాట ఇప్పటికీ రీమిక్స్ రూపంలో లౌడ్ స్పీకర్లలో మారుమోగిపోతూనే ఉంది. కొంత చూపుతో తేని కలి 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 ఆరేసుకోవాలనారేసుకున్నావు అరే 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 అరే. నీ ఎత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 అరే. జయప్రద శివుడికి కొబ్బరికాయలు కొట్టి నువ్వు చెప్పినవన్నీ చేశాను, విష్ మీ ఆల్ ది బెస్ట్ అంటూ దండం పెట్టి అమ్మతోడు అప్పతోడు అంటూ పాడే పాట మెగా హిట్. ఈ పాటంతా ఏనుగు మీదే సాగుతుంది. పాట మధ్యలో జేసుడు కూడా వస్తారు. దాంతో ఉడుకున్న జయప్రద శివుణ్ణి వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటూ తిట్టడం నవ్వు పుట్టించే విధంగా ఉంటుంది. స్వామి, వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నీకిద్దరు పిల్లలు ఉన్నారని ప్రపంచంలో మగాళ్ళందరికీ ఇద్దరు తప్పులు ఎలా చేస్తావా? అసలు నిన్ను నమ్ముకోవడం నాదయ్యా తప్పు. ఆ విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకున్నా బాగుండేది. బాలా, నేను నీతో మాట్లాడినయ్యా. ఇదిగో తెల్ల బట్టలు నన్ను కట్టుకోమన్నావు, ఆ చిలకమ్మని కట్టుకోమన్నావు. విభూతి నన్ను పెట్టుకోమన్నావు, ఆ ఎలకమ్మని పెట్టుకోమన్నావు. ఆ చిలకమ్మ 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 ఎలకమ్మ. అసలు మా ఇద్దరిని ఆ రాము దగ్గర పంపించడంలో నీ ఉద్దేశం ఏమిటంట? నేనేదో పాడుకుంటుంటే తగుదనమ్మా అంటూ పెద్ద గొంతు పాడుతుందా? పొరపడుతున్నావు బాల. చిలకమ్మ రాముని సొంత అన్నలాగా చూసుకుంటుంది. ఆ పిల్ల మనసులో ఇంకే ఉద్దేశం లేదు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం హనుమంతుడిచ్చిన శక్తులను వాడుకునే నేపథ్యంలో రూపొందింది సూపర్ మ్యాన్ సినిమా. 80లో వచ్చిన సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కామెడీని కూడా బాగా పండించింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్. గాలిలో జామని తేలిపోవటం, గాల్లోనే ఎన్టీఆర్ జయప్రద పాట పాడుకోవటం అప్పట్లో ప్రేక్షకులను బాగా అలరించాయి. నువ్వే గనక సూపర్ మ్యాన్ అయితే నన్ను ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోతానన్నావుగా, నేను రెడీ. భం భం చిగజా భం భం చిగ చిగ భం భం చిగజా భం భం చిగ చిగ భం భం చిగజా భం భం చిగ చిగ భం భం చిగజా భం భం. అబ్బుల్లో చంద్రమ్మ 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 చంద్రమ్మ, మెల్లికెళ్ళు తిరిగే మెరుపమ్మ మెరుపమ్మ మెరుపమ్మ, మెరుపుతో ఉరుముకు పెళ్ళమ్మ బుల్లమ్మ బుడతమ్మ బుజ్జమ్మ బుల్లమ్మ. సర్వేంద్రియాలను కైవసం చేసుకుని పంచేంద్రియాలపై ఆధిపత్యం చేయగల జితేంద్రియుడు ఎన్టీఆర్.
పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలతో పాటు సాంఘిక చిత్రాల్లో కూడా తనదైన ముద్రను వేసిన మహానటుడు. ఇవి ఇవాల్టి మహానటుడు విశేషాలు. రేపటి మహానటుడులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.